అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పవిత్రతను కాపాడేందుకు అక్రమాలకు పాల్పడే వారికి త్వరితగిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. యువత సంక్షేమం భవిష్యత్తు కంటే తమకు ఏదీ ముఖ్యమైనది కాదని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులపై కఠిన వేగవంతమైన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు విభాగాలకు ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదన్నారు. పేపర్ లీకులకు పాల్పడిన యువత భవిష్యత్తును దెబ్బతీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటుందని ప్రధాని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నీట్ పేపర్ లీకేజ్ పై కేంద్రం బాధ్యత వహించాల్సిందేని తేల్చి చెప్పింది. అప్పటి వరకు ఉద్యమం ఆగదని తెలిపింది. ఇక మరోవైపు ప్రధాని మోదీ ట్వీట్ కు రీట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. యువత భవిష్యత్తును నాశనం చేసింది కేంద్ర సర్కారేనని అన్నారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పి కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. దేశ రాజకీయాలను నీట్ పరీక్షా పత్ర లీకేజ్ వ్యవహారం మొత్తంగా కూడా ఒక రకంగా తీవ్ర దుమారం చెప్తోంది. రాజకీయంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు, ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ, మరోవైపు సిజేపీ పార్టీ, ఇట్లా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇలాంటి క్రమంలో గత 3-4 రోజులుగా కూడా ఢిల్లీలో మొత్తం పెద్ద ఎత్తున తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తా ఉంది. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు, అదేవిధంగా కాంగ్రెస్ జనతా పార్టీ, ముఖ్యంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో మంత్రి, దానికి సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అదేవిధంగా మొత్తం పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతున్నారో నిందితులు కఠినంగా శిక్షించాలని ఒక డిమాండ్ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో 3-4 రోజులు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించి స్పందించాలని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. సో పరీక్షల యొక్క సీరియస్నెస్, ఎందుకంటే ఎంతో మంది నిద్రాహారాలు మాని విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. సో ఇలాంటి సంవత్సరాల తరబడి, రోజుల తరబడి ప్రిపేర్ అయినటువంటి వారి ఆ శ్రమను కొంతమంది తమ స్వార్థం కోసము ఈ పేపర్ లీకేజ్ చేసి వాళ్ళందరి జీవితాలతో ఆడుకుంటూ చెలగాట మారుతున్నటువంటి వారికి ఖచ్చితంగా ఎవరైతే ఈ పేపర్ లీకేజ్ పాల్పడతారో వాళ్ళకు సంబంధించి కఠిన చర్యలు ఉండాలని చెప్పేసి కేంద్రం భావిస్తోంది. దాంట్లో భాగంగానే త్వరలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఎవరైతే వెంటనే ఇట్లాంటి నేరాలకు పాల్పడతారో, ఇట్లాంటి చేస్తారు, పేపర్ లీకేజ్ పాల్పడతారు, వాళ్ళకు వెంటనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా కూడా వెల్లడించారు. సో యువత సంక్షేమం భవిష్యత్తు కంటే తమ ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదని చెప్పేసి కూడా ఈ మొత్తం ట్వీట్ లో స్పష్టం చేశారు. సో పేపర్ లీకేజ్ లో పాల్పడ్డ వ్యక్తులపై కఠిన వేగవంతమైన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ట్వీట్ లో మోడీ తెలిపారు. సో ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులకు, విభాగాలకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. సో ఈ యొక్క 3 రోజులుగా జరుగుతున్న పరిణామం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన, ముఖ్యంగా ఇది మొత్తం చిలికి గాని వాళ్ళ మారింది. సో ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా కనపడ్డది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మొత్తం కేంద్రం, మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ అత్యంత శక్తివంతమైన, అత్యంత కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి సో రాజకీయంగా కూడా ఎదురు లేదు అనే పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం ఉందో కొంత కేంద్రాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆత్మరక్షణలో పడేసినట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ కాంగ్రెస్ జనతా పార్టీ మొదట చేసింది. ఆ తర్వాత కూడా వెంటనే కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా మొత్తంగా హైజాక్ చేసి ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో దీంతో కొంత యువతలో ఓ తీవ్ర చర్చ జరుగుతోంది. ఎందుకంటే మొత్తం దేశ సగటులో యువత చాలా కీలక పాత్ర. ఎందుకంటే ఎన్నికలం కావచ్చు, ఏ అంశాన్నైనా
తీవ్ర స్థాయిలో ప్రభావితం చేయగల వ్యక్తులు ఒక వ్యవస్థ ఉందంటే అది యువత. సో అట్లాంటి వ్యవస్థ ఇప్పుడు యువత మొన్నటి వరకు కూడా కొంత బీజేపీకి అనుకూలంగా ఉండదు, దేశమే ఫస్ట్ అన్నట్టుగా ఉన్నటువంటి ఆ బీజేపీకి యువత అంతా కూడా కొంత సానుకూలంగా ఉండేది. కానీ ఎప్పుడైతే పేపర్ నీట్ సంబంధించిన పేపర్ లీక్ అయిందో అప్పటి నుంచి కూడా లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన కూడా కొంత మారినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇంత పేపర్ లీకేజ్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఎందుకు కేంద్రం మొండిగా వ్యవహరిస్తుంది అనేది కొంతమంది వాదన కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటికే రాజీనామా చేపిస్తే బాగుండేది అనేది సగటు అంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ ను వెనుక వేసుకురావడం వల్ల కేంద్రానికి నష్టం జరుగుతా ఉంది అనేది కూడా ఒక అభిప్రాయం పెద్ద ఎత్తున వినబడుతోంది ఈ నేపథ్యంలో. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఒకవైపు ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని సిజే పార్టీ కాంగ్రెస్ జనతా పార్టీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు కూడా మోడీపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తా ఉంటే సో మోడీ కూడా ఇది కొంత కేవలం రాజకీయ ప్రేరేపితం అంటే ఇటు కేంద్రం కావచ్చు మోడీ కావచ్చు ఆలోచన ఒకటే. ఎందుకంటే ఇదంతా రాజకీయ ప్రేరేపితంతో జరుగుతూ ఉంది కాబట్టి ఇట్లాంటి అంశాల్లో తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. నిజంగానే ఇప్పటికే ఎవరైతే పేపర్ లీకేజ్ కు పాల్పడ్డారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాము, అరెస్ట్ చేశాము, శిక్ష పడుతోంది, కోర్టులో ఈ కేసు నడుస్తోంది. అలాంటి తరుణంలో అసలు నిందితులను ఇప్పటికే పట్టుకున్నాము. అయినప్పటికీ దీన్ని రాజకీయ కోణంలో చేసి కొంతమందిని యువతను రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి కూడా ఇటు మోడీ కావచ్చు అదేవిధంగా కేంద్రం చెప్తా ఉంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు వల్ల పేపర్ లీకేజ్ వ్యవహారంలో నీట్ ఒకటే కాదు భవిష్యత్తులో ఏదైనా పేపర్ లీకేజ్ జరిగితే మాత్రం వెంటనే శిక్ష పడేలా కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇట్లాంటి ఇప్పుడు తీసుకున్నటువంటి కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాట్ల పైన కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు కొంత పెదవి విరుస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ నేత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. మోడీ చేసిన ట్వీట్ పైన ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది, ఇప్పటికి కూడా యువతకు భరోసాగా ఉండాల్సినటువంటి మోడీ ఖండిత చర్యలే చేపడుతున్నారు. సో అసలైన దానికి మొత్తంగా కూడా ఈ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సింది. అదే సందర్భంలో యువతపై విధంగా సిజేపీ కార్యకర్తలపై చేసిన లాఠీచార్జ్ చేస్తున్నారు, వారి అన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సో ఇదే అంశం పైన ఇంకా భవిష్యత్తులో ఈ రోజు కూడా ఇటు పార్లమెంట్ తో ఢిల్లీ వేదిక కూడా బహిరంగంగా పార్లమెంట్ బయట కూడా ఈ అంశంపైనే మోడీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రతిపక్షాలు మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. సో మొత్తంగా కూడా నీట్ యూజీ పరీక్షల అవకతవకల ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రతిపక్ష నిరసనలు చేస్తున్న సమయంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. పరీక్షల నిర్వహణ పైన విశ్వసనీయతను పునరుద్ధరించాలని విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తంగా కూడా తీవ్రంగా ఎందుకంటే విద్యార్థులు తల్లిదండ్రులు ఇది మొత్తం కేవలం ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితం కాదు, యావత్ దేశానికి పరిమితమైన అంశం కాబట్టి యావత్ దేశానికి సంబంధించిన అంశం కాబట్టి నీట్ కాబట్టి అన్ని రాష్ట్రాల్లో సంబంధించినటువంటి ఎవరైతే బాధిత విద్యార్థులు కావచ్చు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఈ అంత మొత్తం లక్షలాది కుటుంబాలకు ముడిపడిన అంశం కాబట్టి కొంత దీనిపై రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఒక రకంగా ఒక సానుకూలమైన నిర్ణయం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికైనా అంటే భవిష్యత్తులో ఏదైనా పేపర్ లీక్ చేయాలంటే వాటికి సంబంధించి కట్టే శిక్షలు పడతాయని ఒక భయం. అయితే రాధాకృష్ణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో పాటు మోదీ క్షమాపణ చెప్పాలంటూ అటు సిజేపీ కావచ్చు ఇటు విపక్షాలు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా, ఎంతవరకు వారి హామీలు నెరవేరే అవకాశం ఉంది ఏమనుకోవాలి? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు మోడీ సర్కారు పైన కొంత అడ్వాంటేజ్ కొంత అటాక్ చేసే ఒక అంశం దొరికింది. సో ఇప్పట్లో దీన్ని ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రాజకీయంగా కొంత సానుకూల అంశం అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశం దొరికింది కాబట్టి దీన్ని వీలైనంత వరకు మోడీపై ఒత్తిడి పెంచి సో ఏదైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే అది అల్టిమేట్ గా తాము చేసిన నిరసనలు ఆందోళనలు తాము చేసిన ఒత్తిడి మేరకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది కొంత ప్రజల్లోకి తీసుకెళ్లే అంశం. అందుకని ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల తరఫున పోరాడాము, కేంద్రం తమ డిమాండ్ కు తలొగ్గేలా చేశామని చెప్పేసి కొంత తమకు పొలిటికల్ గా లబ్ధి చేకూర్చేలా దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మోడీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ సో దీనికి సంబంధించి మాత్రం ప్రతిపక్షాలు మాత్రం దీన్ని మరింత సీరియస్ గా ఎందుకంటే ఇప్పటికే విద్యార్థుల నుంచే పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులు ఒక దగ్గర గుమ్మిగూడుతున్నారు. సో తమ ఆందోళన నిరసన కొనసాగిస్తున్నారు. కనీసం ఢిల్లీలో ఒక పెద్ద సమూహం దగ్గర పోలీసులు వెళ్లాలన్నా కూడా కొంత భయానక పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనం విజువల్స్ చూస్తున్నాము, పోలీసులు ఒంటరిగా కనపడితే అంటే తక్కువ సంఖ్యలో 4-5
పోలీసులు ఎక్కడైనా కనపడితే వారి మీద వందల సంఖ్యలో వచ్చి ఒక రకమైన నిరసనకారులు ఆందోళనకారులు దాడి చేస్తున్నారు. సో ఇది రకంగా మొత్తంగా శాంతి భద్రత సమస్యకు కూడా దారితీసే అవకాశం ఉంది. ఇక్కడ పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేయడం, అదే సందర్భంలో ఆందోళనకారులు పోలీసులు కనబడితే వారిపై దాడి చేయడం, ఓ రకంగా దేశ రాజధానిలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అన్ని చర్యలు కూడా మొత్తం యావత్ దేశానికి కూడా ఓ రకమైన ఇబ్బందికర పరిస్థితి ఇచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో మొత్తం ఒకవైపు కేంద్రం కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, అన్ని పక్షాలు కూడా ఇప్పుడు కొంత సమన్వయం పాటించి అల్టిమేట్ గా విద్యార్థులకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఈ సమీక్ష చర్చల ద్వారా శాంతి పూర్వకంగానే ఈ మొత్తం పరిష్కరించుకుంటే బాగుంటుందని ఒక డిమాండ్ వస్తుంది. ఏది చేసుకున్నా అది అల్టిమేట్ గా మన దేశ భద్రతకు కావచ్చు, దేశానికి సంబంధించిన నష్టం జరుగుతుంది. కాబట్టి సో రాజకీయాల కోణంలో కాకుండా నిజంగానే జెన్యున్ గానే ఎవరికి అంతా ఇటు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర సిజిపి పార్టీ వాళ్ళు కొంత పట్టు సడలి మొత్తంగా సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తే బాగుంటుందనే డిమాండ్ కూడా వినబడుతుంది. ఇప్పుడు ఇలా కంటిన్యూ చేస్తే రోజు రోజుకు, ఎందుకంటే విద్యార్థులు ఇబ్బంది పడతారు, లాఠీ చార్జ్ పోలీసులకు, సో మొత్తంగా శాంతి భద్రత సమస్య తిరిగి మరొక ఏదైనా ఒక పెద్ద సంఘటన జరిగితే అప్పుడు మన చేతిలో ఉండదు అనేది కూడా ఒక వాదన వినపడుతోంది. సో ఇది ఇప్పటికీ కేంద్రం కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు మరి ఏం చేస్తాయో కూడా మనం వేచి చూడాలి. సో మరోవైపు మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. నిన్న జరిగాయి. సో ఈ రోజు రేపు కూడా అలాంటి నిరసన కార్యక్రమాలకే చేపట్టాలని డిసైడ్ అయింది. సో సిజిపి పార్టీ కూడా మరోవైపు ప్యారలల్ గా కూడా ఆయా రాష్ట్రాల్లో తమకు ఉన్నటువంటి క్యాడర్ తో ఆందోళన నిరసన కొనసాగించే పరిస్థితి కనబడతా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.